పొద్దున్నే లేచి నాయనమ్మ అయితే చూడండి ఇల్లంతా తుడుస్తుంది. పిన్ని అయితే కొలాయికెళ్ళి వాటర్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇక్కడ కొలాయి దగ్గర అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళైతే పొద్దున అమ్మ వాళ్ళైతే తప్పెళ్ళు గిన్నెలు మొత్తం కడుగుతున్నారు. చూడండి చాలా చలి అయితే బీభత్సంగా ఉంది. నాకైతే బాగా చలేసేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. ఆ వీడియో అయితే చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నించండి. మేమైతే ఈరోజు ఊర్లో ఎండబెట్టిన సోలు కొడదామని అయితే చెప్పారనమాట. ఆ సోలు అయితే ఈరోజు ఏ విధంగా కొడతామనేది వీడియోలోనైతే పూర్తిగా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో అయితే చూడండి. రండి మరి మనం ఆలస్యం చేయకపోదాము, వీడియోలోనైతే మనం వెళ్ళిపోదాం. Siri you do 8 kondal on unkayude is tunnadu chudnai friends view 8 supergon high. మా బాబాయ్ గారు అయితే చూడండి పొద్దున్నే సోలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు పోడు దగ్గర. నేను కూడా వెళ్ళి చూపిస్తాను గైస్. చూడండి బస్తా దగ్గర ప్యాకింగ్ చేసి సోలో అయితే మోసుకొని అయితే వస్తారు బాబాయ్ గారు. వీడియో అయితే పూర్తిగా చూడండి.
చలికాలం కాబట్టి ఎండ వచ్చినా సరే మా వాళ్ళు అయితే అగ్గి కాంగుతూ ఉన్నారు చూడండి గైస్. మా వాళ్ళు అయితే వాలీబాల్ ఆడుతుండ్రు. కొందరైతే సోలు కోస్తున్నారు, అలాగే కొందరైతే చిక్కుతున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 9 అవుతుంది. మేమైతే ఇప్పుడు పోడు దగ్గర అయితే వెళ్తున్నాము. పోడు దగ్గర వెళ్ళేసి సోలు కొద్దిగా ఉంది, ఆ సోలు అయితే మేము తీసుకొని వచ్చి అది ఒక దగ్గర ఉంచేసి మేమైతే సోలు కొట్టడానికి అయితే వస్తాం. వీడియో అయితే పూర్తిగా మీకు చూపిస్తాం గైస్. చూడండి రోడ్ లేదు, ఒట్టి కాళ్ళు నడక ప్రయాణం అనమాట. దారి కూడా చాలా భయంకరంగా ఉంది. చూడండి ఇలాంటి దగ్గరే మేము మోసుకుంటూ అయితే మేము తీసుకొని వస్తాము ఏదైనా. చూడండి రోడ్ సౌకర్యం కూడా లేదు, ఇది అడ్డదారి అనమాట. చూడండి ఇదంతా రాయి అనమాట. దారి కూడా మంచిదైతే కాదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేమైతే వచ్చేసాం. చూడండి గాయస్, మేమైతే పోడు వ్యవసాయం దగ్గర వచ్చేసాము. ఇదిగో మా మామయ్య కూర్చొని ఉన్నారు, కొత్తలు కాపు. బాసా ఉన్నారా లేదా చూడు పోడు దగ్గర మామయ్యలు లచ్చయ్యలు. అంటే సోలు అక్కడ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు బస్తాల దగ్గర చేసేసి తీసుకెళ్ళినట్టు ఉన్నారు బాసా. సరే చూద్దాం, వెయిట్ చేద్దాం వచ్చినంత వరకు. మరి బస్తాలు ఎట్లా లేవు కాబట్టి ఉంటే మనం ప్యాకింగ్ చేసి తీసుకెళ్దాం, కానీ వచ్చినంత వరకు చూద్దాం. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉంచినట్టున్నారు పైకి, వాళ్ళు వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. మరి బస్తాలు లేవు కనుక. చూడండి ఫ్రెండ్స్, మామయ్య వాళ్ళు పోడు వ్యవసాయం దగ్గర అయితే వచ్చేసాం. కొడవలి తర్వాత తెల్ల జొన్నలు అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము బస్తాల దగ్గర ప్యాక్ చేసేసి అందరం మేమైతే మీదకి తీసుకెళ్తాం అన్నమాట సోలు కొట్టడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఎండిపోయిన సోలు అయితే మా వాళ్ళు అయితే ఒకే దగ్గర పేరుస్తారనమాట. ఒకే దగ్గర చేసి మేమైతే అందరం కూడా సోలు అయితే కొడతాం. వీడైతే పూర్తిగా చూడండి గైస్. ఇప్పుడైతే మేము సోలు ఏ విధంగా కొడతాం అనేది మొత్తం వీడియోలో చూపిస్తాం. ప్రతి ఒక్కరు కూడా చూడండి. బేటిలాగా ఉంటాయి అన్నమాట, కర్రలు బేటిలాగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, కర్ర అయితే బేటిలాగా ఉంది కదా, ఇలాంటి కర్రలతోనైతే మేము రౌండ్కి చేసి కొడతాం. ఎలా కొడతాం అనేది మేమైతే వీడియో ద్వారా పూర్తిగా చూపిస్తాం ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో అయితే క్లిక్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి, ఓకేనా. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఏ విధంగా కొడతారు ఎలాగా మొత్తం కూడా. చూడండి మేమైతే అందరం కలిసి కొడుతున్నాం. మేము ఒక సైడు, చెల్లి వాళ్ళు ఒక సైడ్, అమ్మ వాళ్ళు ఒక సైడ్ అనమాట. మేము కొట్టిన తర్వాత వాళ్ళు కొట్టిన తర్వాత మేము, ఈ విధంగా అయితే మేమైతే సోలు అయితే కొడతాం గైస్. చూడండి, ఒకప్పుడు పూర్వకాలంలో అయితే చిన్న చిన్న కర్రలు ఉండేవి అనమాట. వాటితోని మేమైతే సోలు కోసిన తర్వాత అదే ఒక దగ్గర కుప్ప పెట్టిన తర్వాత అదైతే కొట్టేవాళ్ళము. ఇప్పుడు మొత్తం మారిపోయింది కాబట్టి అందుకని ఇప్పుడు సోలు సిక్కేసి అది ఊరికాడ ఆరబెట్టి తెచ్చి బస్తా దగ్గర ప్యాక్ చేసి తెచ్చేసి అదైతే మేమైతే ఎండిపోతే మేమైతే అందరం కలిసి కూడా బేటిలాగా ఉంటాయన్నమాట కర్రలు, పెద్ద కర్రలు. అలాంటి కర్రలతోనైతే మేమైతే చూడండి ఏ విధంగా కొడుతున్నాం అనేది వీడియో మొత్తం పూర్తిగా అయితే మీకు చూపిస్తున్నాను. మంచి పాట పాడుతుండ్రు మా మమ్మీ వాళ్ళైతే. ఆడించి క్యాబే చలనా ఆడాం జం
సోలు కొట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఎక్కువ మంది కాబట్టి ఎర్లీగా అయితే కొట్టేసాం అనమాట, అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 4:45 అవుతుంది కాబట్టి పోడుకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వచ్చేస్తున్నారనమాట. చూడండి, మా తాతయ్య అయితే పోడు నుంచి గుమ్మడికాయ అయితే తీసుకొని వస్తున్నారు. ఏదో మోసుకొని ఇంకా చాలా తీసుకొని అయితే వస్తున్నారు. కావాలి అన్నామన్నమాట, ఇదండి అది తీసుకొని అంటున్నారు. వద్దులే అనేసి మరి తీసుకోలేదు. ఈ విధంగా అయితే చూడండి గైస్, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సోలంతా బస్తాలో ప్యాకింగ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే అన్నమాట. ఇంటికి అయితే తీసుకొని పెట్టేస్తారనమాట. మా పిన్ని అయితే చూడండి, జొట్టలు బాలుగుడ్లు ఏవో అంటారు, ఇవైతే నైట్కి కూరకి అనమాట ఒలుస్తున్నారు. హాయ్ బొట్టి, ఏం చేస్తున్నావు? తీయడం వచ్చా? ఏమంటారు వీటిని, తెలుసా నీకు? చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. వీటితో తోప తింటే రుచి చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు. మరి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారనమాట ఈ కర్రీ. ఇక్కడ చూస్తున్నారా, చిన్న చిక్కుడు పెద్ద చిక్కుడు అంటారు ఇవి. మరి ఏమంటారో తెలియదు కాబట్టి కామెంట్స్ అయితే చేయండి తెలుగులో ఏమంటారు అనేసి. మా నాయనమ్మ అయితే ఆరబెట్టింది, 1 గంట ఉంటే ఇప్పుడు తీసేస్తానమాట. ఎండ అంతా మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మా నాయనమ్మ అయితే ఆరబెట్టి మంచివి చెడిపోనివి ఏరుతుందనమాట. ఈరోజు మేము కొట్టినటువంటి సోలే మంచిగా కడిగి ఆరబెట్టేసి ఉన్నారనమాట. ఈ సోలు అయితే తోప కానీ లేదంటే అంబెలు కానీ చేస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా కోట ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.